ఆయన విశ్రాంతిలో ప్రవేశించమని. ఈరోజు మనము ఆన్ పర్పస్ యూ షుడ్ థింక్, కావాలని ఆలోచించాలంట. అందరికీ మంచి తలంపులు రావు, అందరికీ విశ్వాసపు తలంపులు అసలే రావు. కానీ మనము కావాలని, ఏమన్నానండి, కావాలని ఆలోచించాలంట. ఆన్ పర్పస్ వస్తున్నాయి. ఒకవైపు నుండి అపవాది మాట్లాడుతున్నాడు, నువ్వు చచ్చిపోతావు, నీకు ఇది అవుతుంది, నీకు ఇది జరుగుతుంది అని ఒకవైపు వినపడతా ఉన్నాయి. ఇటు పక్క నుండి మీరు ఏం చెప్పాలి తెలుసా? విశ్వాసముతో నేను చావను, నేను సజీవుడనై యెహోవా కార్యాలు వివరిస్తాను. ఆమెన్. ఆ రీతిగా మనము ఈ అబద్ధపు ఆలోచనలు, అబద్ధపు మాటల్ని విశ్వాసముతో సత్యమైన దేవుని వాక్యాన్ని ప్రకటించినప్పుడు, అప్పుడు అపవాది వేసే అగ్ని బాణాల్ని, వాక్యం అనే డాలుని ఎత్తి పట్టుకున్నప్పుడు అవన్నీ నాశనమై వాడికే తిరిగి కొడతాయి. నమ్ముతున్నారా? ఈరోజు మనం అన్నీ స్వీకరిస్తున్నాము. వాక్యం అనే డాలు లేదు, విశ్వాసం అనే డాలు లేదు. దెర్ ఇస్ నో షీల్డ్. ఒక తలంపు రాగానే, ఒక ఆలోచన రాగానే, ఒక సందేహము రాగానే, ఒక అపజయపు తలంపు రాగానే వెంటనే దాన్ని స్వీకరిస్తూ అవుతుంది.